మీడియా మిత్రులందరికీ నమస్కారము. నేను ప్రచారంలో భాగంగా నాకు కత్తెర గుర్తు వచ్చింది. ప్రచారం చేస్తున్న సమయంలో అవతల అభ్యర్థి వాళ్ళు మొత్తం నాకు ఏ కాలనీకి అయితే పోతున్నామో అక్కడే నిలబడి ఏ ఇంటికి అయితే పోతున్నామో మేము వెళ్ళిపోయినాక వాళ్ళని బెదిరిస్తున్నారంట. చాలామంది మా ఇంటికి రావద్దు అంటున్నారు. అసలు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నైట్ పోస్టర్లు అంటిస్తే తెల్లారేసరికి అన్నీ వీకేసారు. అయితే మమ్మల్ని ఆయన ఫామ్ హౌస్కి పిలిచి అందరినీ పిలిచి మమ్మల్ని వ్యక్తిగతంగా మాటలు, అసభ్యకరమైన మాటలు మమ్మల్ని అంటున్నాడంట. అసలు మేము విని ఇంకా కంటికి నీరు లేకుండా అవుతుంది. మా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. అసలు ప్రచారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మేము ఎవరన్నా మా ఎంబడి తిరిగితే కూడా వాళ్ళని బెదిరిస్తున్నాడంట. అసలు దీనికి కారణాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి కత్తెర గుర్తు మంచా చెడ అనేది భావన దృష్టికి ఇదేంది బానిస్తనం అనేది ఏది తెలుసుకోకుండా మమ్మల్ని ఇట్లా ఆగమాగం చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. అసలు పోస్టర్లు ఎప్పటి నుంచి ఏమైందమ్మా? నైట్ అంటించాం సార్. పొద్దున్నే అన్ని చింపారు. నైట్ పెట్టినాం సార్. పొద్దున్న అన్ని వీకేసారు. పొద్దున్న పంచాయతీ ఆఫీస్ లో మీటింగ్ ఉంది, ఇట్లా ఆర్ఓ గారు పిలిచారు అంటే వెళ్ళినాము. చూస్తే అన్ని లేవు, ఇంకొక్కటి కూడా లేవు, అన్ని కింద ఉన్నాయి. కంప్లైంట్ చేయలేదా మరి? సార్ అన్నారు ఆయన ఆర్ఓ గారు, ఎస్ఐ గారు అంటారు ఏమైనా అభ్యర్థులు అవతల వాళ్ళు పోస్టర్లు చింపితే కంప్లైంట్ ఇవ్వచ్చు స్టేషన్లో అన్నారు. అంటే మన ఇంటికి వచ్చిండు. మళ్ళీ నేను వచ్చినాక వచ్చిండు, మీకు సెక్యూరిటీ వస్తారమ్మా ఇంకా ఈరోజు అంటే నేను చెప్పిన పోస్టర్లు అన్నీ మా వీకేసారు సార్. అసలు ప్రచారం చేసుకొని ఇట్లా ఎవరింటికి పోయినా బెదిరిస్తారు వాళ్ళు. నేనంటే కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నాడు. ఇంకా ప్రతిదీ కంప్లైంట్, అసలు మనశ్శాంతి లేదు సార్ మాకు అని నేను అన్నా. ఇంకా వాళ్ళు ఏమని చెప్పారు, మేమేం చెప్పినా మేము చెప్తే వాళ్ళే చెప్పినా వాళ్ళే అట్లా చెప్పడం. ఇప్పుడు మీరు ఫ్రీగా ప్రచారం చేస్తున్నారా, చేయగలుగుతున్నారా? లేదు సార్, చేయనిస్తలేరు సార్. ఎక్కడికి పోతే అక్కడికే వస్తున్నారు. ఏ కాలనీకి పోతే ఆ కాలనీకి వస్తూనే ఉన్నారు బండ్లు వేసుకొని. ఫోకస్ పెట్టి చూస్తున్నారు. అసలు వాళ్ళ ఇళ్లలో కూడా అతికించట్లే. కరెంటు స్తంభాలకి ఏమన్నా రాళ్ళు ఉంటే వాటర్ ట్యాంకులకు అతికిస్తుంటే కూడా అరుస్తున్నారు. మా ఇంటి ముందర అంటించొద్దని అరుస్తున్నారు. గెలుస్తారా మీరు? నమ్మకం ఉందా? అందరూ అంటున్నారు సార్, ఖచ్చితంగా అంటున్నారు. ఇట్లా చేస్తుండు, ఇంకా ఈయన అధికారంకి వస్తే ఇంకెంత ఉంటది, ఎవరు గిరిగీసి బయటికి రాని కూడా చేస్తుండు. ఇంకా గెలిస్తే మాత్రం ఇంకా ఎట్లా అరాచకత్వం ఉంటుందో అని అందరు అంటున్నారు. సైలెంట్ ఓట్లు అయితే పడతాయి అంటారు. ఈ రోజు ఎస్ఐ గారు కూడా అన్నారు, వెళ్ళి ఎడ్యుకేటెడ్ అంటే అమ్మ అందరు సైలెంట్ ఓట్లు పడతాయి అంటారు, ఏం బాధపడకండి, ఏ ఓప్స్ నీ మీదనే ఎక్కువ ఉన్నాయి ప్రజలకు కూడా అంటున్నారు సార్. పెద్ద మనుషులు కూడా అన్నారంట ఆయనతో చాలా మంది. నాకైతే ఈ భయానకమైన వాతావరణం నాకు చెప్తున్నారు కానీ మరి నాకైతే ధైర్యం సరిపోవట్లేదు. వీళ్ళు ఇంత భయపెట్టి వాళ్ళెంబడి తిప్పుకుంటున్నారు. చీరలని నైట్ టైం గెస్ట్ హౌస్ కానీ తీసుకుపోయి బిర్యానీలు, మందు పోయడాలి అని చెప్తున్నారు. మాకు ఆర్థికంగా ఎటువంటి సహాయం ఎవరు అందేయలేదు. అనుకోకుండా మేము దిగి నామినేషన్ వేసినందుకు ఇంతగానో పోయింది. మాకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టానో అర్థం కావట్లేదు. ఇంతవరకు మా పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. మా పరిస్థితి కూడా ఇంత దయనీయంగా ఉంది. అయినా సరే ముందుకు పోదామని అనుకున్న సమయంలో కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీరు అన్నప్పుడు కూడా కిడ్నాప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు లేదంటున్నారు. ఇంకా మాకు ఆయన గెలిస్తే మాత్రం మేము బతకమని అర్థమవుతుంది. ఇప్పుడు దీనిలో భాగంగా కరెంటు బంద్ చేయడం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టైంకి అసలు ఉంటది కరెంటు, ఖచ్చితంగా ఉంటది, ఎప్పుడు పోదు సార్. అవి కావాలనే ఇక్కడ అరుస్తున్నారు. చూడండి, ఇంత స్పష్టంగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతున్నాం. పక్కనే కావాల్సుకొని రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ నినాదాలు చేస్తూ చాలా దారుణంగా మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇంత చీకట్లో అటువైపు ఒక జస్ట్ 100-200 మీటర్స్ దూరంలో ఎంత దారుణంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు ఒకసారి చూడండి, గమనించండి. చాలా దారుణం కదా ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్, ఎలక్షన్ కమిషన్ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటన ఇది, ఎక్కడో కాదు ఇది. ఇక్కడ మేము ప్రెస్ మీట్ లాగా మాట్లాడుతూ పక్కనే నినాదాలు చాలా దారుణంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా వీళ్ళకి జరిగిన అన్యాయం పట్ల మేము ఇంత స్పందిస్తూ ఉంటే ఇంకొక వైపు ఇష్టం వచ్చినట్టు నినాదాలు చేస్తూ చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సంఘటన కనబడుతూ ఉంది.